గొరకాలు అంటాం ఇదిగో మేమైతే ఎక్కువగా దొరుకుతాయి వీటినిటిగో వీటికి కూడా ముళ్ళు ఉంటాయి, చాలా జాగ్రత్త పట్టుకోవాలి. గొరకాలు అంటే ఇంటికి అయితే తీసుకెళ్తాము. ఇంటికి తీసుకెళ్ళి అయితే కుకింగ్ అయితే చూపిస్తాం. లాస్ట్ వరకు అయితే వీడియో చూసి ప్రయత్నం చేయండి. సో మన ప్రజెంట్ అయితే మొత్తం నీట్గా చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకొని కుకింగ్ అయితే చేస్తాము. మీరు లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి. చూసిన తర్వాత మన వెంకీ ప్రభా ఛానల్కి లైక్ అండ్ కామెంట్ చేయండి నచ్చినట్లయితే. ఇప్పుడైతే చూస్తున్నారా, ఇది మొత్తం నీట్గా చేయాలి. కొన్ని ముక్కలు అయితే ఉన్నాయి, కొన్ని అయితే ఇదిగో వండే ఇది ఫ్రై చేసింది ఇలాగైతే ఉన్నాయి. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను కొన్ని తిన్నాను ముక్కలు అయితే. నేను ప్రజెంట్ మన స్నానం అన్నీ చేసుకొని రెడీ అవ్వాలి. నేను పక్కన మన సచివాలయానికి వెళ్ళడానికి చిన్న పని అయితే ఉంది. సో ఇప్పుడైతే మీకు లాస్ట్ వరకు చూసే ప్రయత్నమే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనండి మీ వెంకీ ప్రభా. ఈరోజు అయితే మేము నైట్ వేటల చేపకు అయితే వెళ్తున్నాము. దేంతో కాదు, ఏ మెడిసిన్ నేను చేయకుండా చేపలు అంటే మామూలు చేతులతో పట్టుకొని తీసుకుని వస్తాము. చాలా దూరం, ఇక్కడ నుంచి ఒక 30-50 కిలోమీటర్స్ అనమాట. చాలా ఎక్కువ దూరం అయితే మేమైతే వెళ్తున్నాము. ఇదిగో మేమైతే 3 బైకులు వేసుకొని చాలా దూరం అయితే వెళ్తున్నాము. సో లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. చూసిన వాళ్ళు మా కష్టానికి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. తర్వాత మేము ఎన్ని చేపలు పడతామో, ఎలాంటి చేపలు పడతామో మీకు లాస్ట్ వరకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. మీరు ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము, మీకు చూపిస్తాను. ఇదిగో మా వాళ్ళు అయితే ఇప్పుడు రెడీగా అయ్యారు. ఇప్పుడు అన్నీ దానికి ఒక డోమల్ తెర, తర్వాత బేగులన్నీ పట్టుకొని రెడీ అయితే వెళ్ళిపోతున్నారు. మీకు సీకట్లో కనిపించకపోవచ్చు. ఇదిగో మా అల్లుడు. అరే అల్లుడు రెడీనా? వెళ్దామా? పదండి అయితే. ఇదిగో బైకు నా బండి చూసారా, MT-15 ఇంకా రెడీ. ఇప్పుడు మరి మామూలుగా ఉండదు రైడింగ్ చేయడానికి, నైట్ డ్రైవింగ్ బుర్రపాడుగా ఉంది. ఇదిగో ఇప్పుడైతే మేము రెడీగా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. మీకు లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇది మావాడు అయితే ఫోటోలు తీస్తున్నాడు ఇప్పుడు. ఇదిగో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ప్రజెంట్ 10 గంటలు అయితే అయింది. చాలా దూరం అయితే వచ్చాము. ఇదిగో చూసారా, మేమైతే లైట్లు పట్టుకొని వచ్చాము. ఇప్పుడు చేపలు దొరుకుతాయి లేదో తెలియదు కానీ చాలా దూరం అయితే వచ్చాము. ఇప్పుడైతే మేము గడ్డ దగ్గర అయితే వెళ్తాము. మేము చూపిస్తాం. చాలా సీక్రెట్ అయితే ఉంది. లైటింగ్ వేసుకొని మేము వీడియో మాట్లాడుతున్నాం. ఇప్పుడైతే చూపిస్తాము. ఇదిగో మా వాళ్ళు అయితే ఏం చేస్తున్నారండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. ఏం చేస్తున్నారా? జిప్పు ఊడిపోయిందా? అయితే పదండి. అయితే ఇప్పుడైతే మేమైతే చేపలు పడతాము. ఇప్పుడు అసలు కనిపిస్తాయి లేదు చూపిస్తాము. మా వాటి అటు లైట్లు కొట్టి అయితే పడుతున్నారు. అదిగో మీకైతే చూపిస్తాం. లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మా ఆయుధాలు ఇదిగో ఒక కత్తిన ఒక డోమల్ తెర మాత్రమే అయితే తీసుకొని వచ్చాము మేమైతే. ఇదే మా ఆయుధము. దీంతో పట్టుకుంటాము. ఓన్లీ హ్యాండ్స్తోనే. ఎలా పడతామో మాకు తెలియదు. ఇప్పుడు మీకు చూపిస్తాము. ఇదిగో మేము మొట్టమొదటిసారి పట్టిన చేప అన్నమాట. ఇదిగో మొట్ట అమ్మ చాలా పెద్దది. ఇదిగో చూసారా, ఇదిగో చేప అయితే ఇప్పుడు మేమైతే పట్టాము. తర్వాత ఇది ఇదిగో ఫ్రెండ్స్, మేము పట్టింది దీన్ని బాంబు అంటారు. నరకేశాడు మా తమ్ముడు అయితే. ఇదిగో అమ్మా కొట్టేసిందిరా బాబోయ్. ఇదిగో చూసారా, ఇదిగో చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఒక తాంబేలు పట్టిన తర్వాత ఇంకొక మొట్ట అయితే ఇదిగో పెద్దది పట్టేసాము. ఇంకా ఎన్ని దొరుకుతాయని చూద్దాం. సంచి 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 సంచిత అయిపోతారు రే. అలాగుని అలాగుని పర్వాలేదు. ఎదిగో మళ్ళీ గెదుగుతుంటే కొట్టేశాడు మా తమ్ముడు అయితే. ఇప్పుడైతే మీకు ఎన్ని దొరుకుతాయి అనేది లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. మా వాళ్ళు అయితే పరిగెడుతున్నారు ఇదిగో పట్టుకోవడానికి. అయితే ఎదురా ఎంత దొరికింది? సెకండ్ అమ్మా చాలా పెద్ద దొరికిందిరా. ఇటు తిప్పు 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 తిప్పు. ఇదిగో వీడియోకి చూపించాలి. తల ఎదురా అమ్మ అయ్యా చాలా పెద్ద దొరికింది ఫ్రెండ్స్. ఇదిగో చూసారా, మాకు చాలా పెద్దది అయితే దొరికింది. డోమల తెర పట్టుకొని పట్టాము. ఇదిగో ఈ ప్లేస్లో పట్టాము. ఇంకా ఎన్ని దొరుకుతాయి ఎదురా పెట్టు. ఇంకా ఇక ఓకే. ఒరే పారిపోద్ది జాగ్రత్త. ఇదిగో ఫ్రెండ్స్, మాకైతే చీకటికి మరి సరే కనిపించట్లేదు. చూసారా, ఇదిగో ఇది అయితే దొరికింది. దీన్ని ఏమంటారా? గురక అంటారా? గురక అంటారు. ఇప్పుడు మేమైతే మళ్ళీ మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇదిగో లైటింగ్ పట్టుకొని ఎన్ని దొరుకుతాయి చూస్తే నాకు కొన్ని అయితే నరుకుతున్నాం కత్తితోని, కొన్ని అయితే మరి పడుతున్నాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో చూపించు పై పట్టి. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో అమ్మ దొరికిందిరా, మామూలుది కాదు. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో మామూలుది కాదు దొరికింది. చాలా కష్టపడము. అమ్మ బేగ్ 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 ఫోన్ రే దీనిలో ఇప్పుడు
ఇదిగో ఫ్రెండ్స్, మేమైతే చేపల వేటకి వెళ్ళాం నైట్. మొత్తం చేపలు తీసుకొని వచ్చాము. చూసారా, మా వాళ్ళు అయితే ఇదిగో చేపలు అయితే మొత్తము సర్దేస్తున్నారు. మాకు పర్లేదు, బాగానే దొరికాయి. కానీ మలమలు అయితే పెద్ద పెద్దవి ఏం దొరకలేదు, నార్మల్గా దొరికాయి. చూసారా, చూపిస్తాము ఏ చేపలు దొరికాయి అనేది మీకు క్లారిటీ చూపిస్తాను. నైట్ మొత్తం క్లారిటీగా అంటే వీడియో మొత్తం నైట్ తీసాము, కానీ కొన్ని ప్రాబ్లం వల్ల మొత్తం తీయలేకపోయాము. సో మీకైతే చేపలు మాకు ఎన్ని దొరికాయి అనేది మీకు చూపిస్తాము. చూసారా, మా వాళ్ళు ఇదిగో మొత్తం సర్దేస్తున్నారు. ఇప్పుడైతే తీసుకెళ్తాము, కుకింగ్ అయితే చేస్తాము. లాస్ట్ వరకు అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఏ చేపలు అయితే చూపిస్తాము, పేర్లు కూడా మీకు చెప్తాము. నైట్ ఇదిగో దీన్ని ఏమంటారు, మొట్టాలు అంటారు. ఇదిగో చాలా పెద్దవి అయితే దొరికాయి. ఇదిగో చూసారా, ఇదిగో చాలా పెద్దవి, 1-2 కేజీలు అవుతుంది. అది చాలా పెద్దవి అన్నమాట. పర్లేదు. ఇదిగో ఇదిగో ఇవైతే దొరికాయి అన్నమాట ఈ మొట్టాలు. తర్వాత ఇది బాంబుడు. ఇదిగో చాలా ప్రమాదకరమైన చేప అది. దీనికి బాంబుడు రంపల్లాగా ఉంటాయి. దీన్ని చూసారా, అదిగో రంపల్లాగా ఉంటాయి. దీన్ని ఈ పైన పట్టుకుంటే రంపల్లాగా ఉంటాయి అన్నమాట. బాంబుడు అంటాం మేమైతే. వీటిని మాత్రం వీటిని ఏమంటారా, వీటిని గొరకాలు అంటాం. ఇదిగో మేమైతే ఇవి ఎక్కువగా దొరుకుతాయి. వీటిని ఇదిగో వీటికి కూడా ముళ్ళు ఉంటాయి, చాలా జాగ్రత్త పట్టుకోవాలి. గొరకాలు అంటారు. రకరకాలు ఇవి అయితే మాకైతే దొరికాయి, చాలా పర్లేదు. మా వాళ్ళు అయితే ఇదిగో మా వాళ్ళు అయితే ఇక్కడ చింత దొరుకుతున్నారు. ఇక్కడ వచ్చేగా మేమైతే చేపలు తీసుకొని వచ్చి వేటకైతే వెళ్ళాము. మీకు కుకింగ్ కూడా చూపిస్తాము. లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు వాటర్లు అయితే వేస్తున్నాము. ఇప్పుడు వాటర్లు వేసి ఇంటికైతే తీసుకెళ్తాము. ఇంటికి తీసుకెళ్ళి అయితే కుకింగ్ అయితే చూపిస్తాము. లాస్ట్ వరకు అయితే వీడియో చూసి ప్రయత్నం చేయండి. సో మన అభిప్రాయాలు అయితే తెలిపండి. ఎందుకంటే మేము నైట్ మొత్తం కష్టపడి ఇన్ని చేపలు అయితే మాకైతే దొరికాయి. కొంచెం ఈరోజు బాగానే దొరికాయి అన్నమాట. చూసారా, మీకు చూపిస్తాము. రకరకాల చేపలు అయితే దొరికాయి మాకైతే, పర్లేదు. ఈ విధంగా మేము చేపలకు వెళ్తే తాబేలు కూడా దొరికింది. ఇదిగో 2 తాబేలు అయితే తీసుకుని వచ్చాము. ఇప్పుడైతే మేము చెరువుకి అయితే వేస్తాము వీటిని. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మేము చేపలు తీసుకుని వచ్చిన తర్వాత ఆ దొరికిన తాబేలేమో చెరువుకి అయితే వేస్తున్నాము మా చెరువులోని. ఇప్పుడైతే ఇదిగో ఈ తాబేలు మొత్తం మా చెరువు దగ్గర అయితే వేసేస్తాం. చూసారా, ఇలా చూస్తుంది అనమాట. మొత్తం క్లోజ్ అయిపోద్ది అనమాట ఇలా. ఇవి అయితే మేమైతే ఇప్పుడు చెరువు దగ్గర వేద్దాం. తేనరా, వేసేద్దాం. సరే, ఇదిగో చూసారా ఫ్రెండ్స్, మేము ప్రతి చేపలు కూడా ఇక్కడ పెంచుతాం అనమాట. మా ఊర్లోని చెరువు మేము చేసుకున్నాం ఎమర్జెన్సీ ద్వారా. సో ఇప్పుడైతే మేము ఇక్కడ వదిలేస్తాం. ఎలాగ వెళ్ళిపోద్దని చూపిస్తాం. ఇదిగో చూసారా, వెళ్ళిపోద్దా? వదిలే ఒకసారి వదిలే. చూసారు, లోపల వెళ్ళిపోయింది. అదిగో లోపల వెళ్ళిపోయింది. ఇది పెట్టరా, ఎలాగ వెళ్ళిపోద్దు? వెళ్ళిపోద్దా? ఆగు. అదిగో చూసారా, వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే మేము వదిలేసాము. ఇప్పుడైతే మేము తెచ్చిన తాబేలు అయితే చెరువు దగ్గర అయితే వదిలేసాము. ఇదే మా చెరువు. ఇదిగో ఇదే చెరువు అన్నమాట. చేపలు కూడా పెంచుతున్నాము. మేమందరూ చేపల వేటకి వెళ్ళి చేపలు తీసుకొని వచ్చాము. మా వాళ్ళందరూ క్లీన్ చేస్తున్నారు ఇప్పుడైతే కుకింగ్ చేసుకోవడానికి. చూసారా, ఇదిగో మా వాళ్ళ లైన్గా ఇదిగో చేపలు మొత్తం క్లీన్. వాటర్ వేసుకొని ఇప్పుడైతే కుకింగ్ చేస్తారు. వీళ్ళు కుకింగ్ చేసుకొని తినేసి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటారు అనమాట. ఇప్పుడు నేను కూడా తీసుకొని వచ్చాను. ఇదిగో ఇలా క్లీన్ చేసి మొత్తం క్లీన్ చేసి చేపలు మొత్తం వాటర్ అయితే వేసుకున్నాము అన్నీనా. ఇప్పుడు క్లీన్ చేసి అయితే ఇప్పుడు కుకింగ్ అయితే చేస్తాము. లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కొంచెం ప్లేస్ ఇవ్వండిరా. కాల్ లేదట. ఇది వీడైతే పెద్ద కత్తితో నరుకుతున్నాడు. అలా కాదు, ఇలా చేస్తారు. వస్తుందరా నీకు? అలాగే ఇస్తే కనీసం ఒకటి కూడా రాదు.
ప్రజెంట్ అయితే ఇవి మొత్తం నీట్గా చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకొని కుకింగ్ అయితే చేస్తాము. మీరు లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి. చూసిన తర్వాత మన వెంకీ ప్రభా ఛానల్కి లైక్ అండ్ కామెంట్ చేయండి నచ్చినట్లయితే. ఇప్పుడైతే చూస్తున్నారా ఇది మొత్తం నీట్గా చేయాలి. మనము చేపలు ముక్కలు అయితే ఇలా కట్ చేసాము, నీట్గానే చేసి అన్ని ముక్కలు అయితే కట్ చేసాము. ఇప్పుడైతే ఫ్రై చేసి మనమైతే భోజనాలు అయితే చేస్తాము. కుకింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాము. సో ఇది ఈ విధంగా అయితే మేము కట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మేము చూపిస్తాము ఏ విధంగా చేస్తామనేది. ఇప్పుడు ముక్కలు చేసి అన్ని విధాలు కారము సాల్ట్ అన్నీ మిక్స్ చేసి మసాలా గిసాలు అన్నీ మిక్స్ చేసిన తర్వాత జను కారం అంతా సేవ్ కారం ఇంకా అయిపోద్దేమో, సరిపోద్దా? పసుపు వేసుకున్నావు. ఇప్పుడు ఆయిల్ వేస్తావా? ఆయిల్ వేసేయి, బాగా మిక్స్ చేసి కొన్ని చేపలకు ముళ్ళు ఉంటాయి, చాలా జాగ్రత్త కలుగు. ఈ చికెన్ కాదు ఎలా పడితే అలా కలపడానికి. తెలుసా? తెలుసా? అయితే ఇదిగో ఫ్రెండ్స్ ముక్కలు ఈ విధంగా కారం సాల్ట్ పసుపు అన్ని విధాలుగా మసాలా అన్నీ వేసి పీసులు మొత్తం వేసింది. ఇప్పుడైతే మనము ఆయిల్ దగ్గర తీసుకెళ్ళైతే ఫ్రై చేస్తాము. ఇప్పుడు లాస్ట్ వరకు అయితే చూడండి ఏ విధంగా చేస్తామనేది. మనం ఈరోజు చేపలు చేద్దాం. నైట్ మొత్తం ఎంత కష్టపడమో మీకు తెలుసు. ముక్కలు బాగా నచ్చాయి, కలర్గా ఉన్నాయి. సాల్ట్ పట్టిందా లేదు చూడు ఒకసారి. ఇది అది ముక్కలు ఉడకాయా? ముక్కలు ఉడికిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ ప్లేట్లో తీస్తున్నావు దాను అక్కడ తీసేది. అయితే ఇది ఎలా ఉన్నాయో చూస్తాను. ముక్కలు ఏ విధంగా వచ్చాయి అనేది చూస్తారు. ఎటువైపు తెచ్చేది ప్లేట్ చూపించి. ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ముక్కలు అయితే వచ్చాయి. ఎలా ఉడికాయి అనేది చూసారా? ఇది చూస్తూ నోరు వేసుకుంటుంది. ముక్కలు అయితే బాగా తింటాను, కొంచెం తింటాను. అమ్మ కొంచెం వేడిగా ఉంది. ముక్కలు అయితే జిగ్ నడిచిపోతున్నాయి. అమ్మా బాగుంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓకే అన్నీ సాల్ట్ సరిపోయింది. మరి టేస్ట్ చాలా బాగుంది. ఇంకో తింటాను. అన్నీ బాగున్నాయి. అదిగో చూసారా కుకింగ్ అయితే చేసింది మా వైఫ్ అయితే. ఇప్పుడైతే నా కళ్ళు రెడ్గా ఎందుకు ఉన్నాయి, నైట్ మొత్తం చేపలు పట్టడానికి వెళ్ళి ఉండాం కాబట్టి కళ్ళు మొత్తం రెడ్గా ఉన్నాయి. ఇప్పుడు నిద్ర వస్తుంది, పడుకుందాం అనుకుంటే పడుకోవడానికి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అన్నం అయితే తింటున్నాను ప్రజెంట్. దాంతోపాటు మన చేపలు ఫ్రై చేసిన చేపలతో మనం తింటున్నాం. సో ఏ విధంగా ఉంటుంది అనేది టేస్ట్ అనేది మీకు ఆల్రెడీ చూసుకుని చాలా బాగుంది ప్రజెంట్ అయితే. సో ఇప్పుడు కొన్ని ముక్కలు అయితే తీసుకుంటాము. ఎగ్జామ్ ఇవ్వు ఎత్తేరా ఎలాగ ఉంటుంది. ప్లేట్ వేసాయి. నా కళ్ళు 2 ముక్కలు తినేసి బయటకు వెళ్దాం. చాలా అంటే చాలా బాగున్నాయి. మన వెంకీ ప్రభా ఛానల్కి ఏమైనా నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. సో మీరైతే ఈ వీడియో మీరు చూసిన ప్రతి ఒక్కటి నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో అనమాట. మేము ఎంత కష్టపడి తీసినాం ఈ వీడియో మొత్తం. మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా మన వెంకీ ప్రభా ఛానల్ని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో సరే అండి, బాయ్, మళ్ళీ కలుద్దాం.